అయిండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అరణ్యములో ఎడారిలో నీళ్లను ప్రవహింపజేశాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఎడారిలో నీళ్లు దొరకవు, అదంతా ఇసుకునేల, ఆ ప్రాంతం అంతా ఎడారి, నీళ్లు ఉండవు. కానీ దేవుడు ఆ మార్గములో ఆమెకు నీటిని పుట్టించాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఎందుకు చేయడు? హల్లెలూయా. మరి ఆగరు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? ఆగరును పోషించిన దేవుడు, ఆగరును బ్రతికించిన దేవుడు, ఆగరకు సహాయం చేసిన దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉన్నావా? తప్పకుండా దేవుడు నీ మనవులు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, మరి ఎందుకంటే దేవుడు అంటున్నారు, ఎండిన భూమిని కూడా, ఎడారి భూమిని కూడా సెలయేరులాగా చేస్తానన్న దేవుడు. హల్లెలూయా. మన మధ్య ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. కానీ హల్లెలూయా, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు దుఃఖపడవద్దు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన బలహీనతను బట్టి కృంగిపోతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను బ్రతికించుటకు సమర్థుడు. హల్లెలూయా. నిన్ను రక్షించుటకు సమర్థుడు, నిన్ను కాపాడుటకు ఆయన సమర్థుడు. కాబట్టి నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క యెషయా గ్రంథం 44:3 ఏమని రాయబడిందంటే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీటి కాలువెద్ద నాటబడి నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానన్న దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎండిన బ్రతుకులను చిగురింపజేసే దేవుడు, ఎండిపోయిన జీవితాలను బ్రతికించే దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఆశ్చర్యం ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా, ప్రియా సోదరి, ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయనను బ్రతికించగలడు. ఆమేన్. నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. అడవిలో ఎడారి మార్గములో నీటి ఓటను పుట్టించి ఆగరును తన బిడ్డను బ్రతికించిన దేవుడు నీ జీవితంలో అటువంటి అద్భుతం చేయబోతున్నాడు. ఆగరుకు తోడైన దేవుడు, తన బిడ్డకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోతున్నావు ప్రియ సోదరుడా? ఏ విషయంలో కృంగిపోతున్నావు ప్రియ సోదరి? నీకు వచ్చిన సమస్యలను బట్టి ఇక నేను బ్రతకలేను అనుకుంటున్నావా? లేదు లేదు, నువ్వు అలా ఎప్పుడు పలకొద్దు. నువ్వు బ్రతకగలవు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది నేను మధ్యలో చంపడానికి కాదు. దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతులుగా ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతులుగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా నేను బ్రతికిస్తాడు. నువ్వే సమస్యలో ఉన్నా పర్వాలా, నువ్వే వ్యాధిలో ఉన్నా పర్వాలా, ఎలాంటి బలహీనతలో ఉన్నా పర్వాలా, కానీ దేవుడి దగ్గరికి వచ్చి విశ్వాసంతో నాకే బలహీనత లేదు, నన్ను దేవుడు రక్షిస్తాడు నమ్మకంతో నువ్వు ఉంటే తప్పకుండా నీ జీవితము కాపాడబడబడుతుంది. నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. నిన్ను దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఆనందం, నీ జీవితంలో సంతోషం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వాక్యం ఉంది, విశ్వాసం ఉంచు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుని యందు మరి ఫస్ట్లో వాళ్ళు అనుకున్నారు, మా జీవితంలో ఆశలు విఫలమైపోయింది అన్నప్పుడు యెహెజ్కేలు నిలబెట్టి దర్శనం ద్వారా యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడు నీ జీవితంలో మరి నీ యొక్క ఆశ విఫలమైందని నీ యొక్క జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన యందు నువ్వు ఏకీభవించు. విశ్వాసంతో, నువ్వు నమ్మకంతో ఎదురు చూడు. ఇదిగో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. నా జీవితంలో ఆశలు ఇక విఫలమైన అనుకున్న నా జీవితంలో చిగురిస్తాయి అని నమ్ము. తప్పకుండా నీ జీవితంలో కార్యం చూస్తావు. ఎంతోమంది ఈ టీవీ ద్వారా చూస్తూ వాళ్ళ విశ్వాసంతో ఇలా ప్రార్థన చేసుకుని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అనేక మంది సాక్ష్యాలు ఇచ్చారు. మరి నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసంతో ఈ కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరుడా, విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మా ఆశ విఫలం అయిపోయింది, ఇక మేము బ్రతకం అనుకునే సమయంలో ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడా, ఈ సమయంలో ఎండిన జీవితాలతో, ఎడారి జీవితాలతో కృంగిపోతున్న వారిని ఆదరించండి. వారి ఎడల అద్భుతం జరిగించండి. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఈ కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నా. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారం అందిస్తున్నారు, చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది స్పాన్సర్ చేసి దీవించబడ్డారు. మరి నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదం రావాలని కోరుకుంటే నీవు ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీ సహకారం అందించవచ్చు. మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎంతైనా సరే ఈ కార్యక్రమానికి పంపించవలసి అనుకుంటే తప్పకుండా సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మీకు ఏ ప్రార్థన అవసరతున్నా సంప్రదించవచ్చు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే తప్పకుండా మమ్మల్ని కలుసుకోండి, మీకోసం మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు పద్మావతి, మా ఊరు నూజివీడు. మాధవి నా చెల్లి ఇక్కడ మన్నార్ చర్చికి వెళ్తుంది. మోషే బ్రదర్ పరిచయం అయ్యారు. నా కుటుంబంకి వచ్చి దర్శించి 7 సంవత్సరాలు అనుమానమనే దెయ్యం నా భర్తకి నాకు పోరాడుతుంటే నా చెల్లి నేను బ్రతిమలాడి, అన్నయ్య నాకు కుటుంబాన్ని దర్శించన్నయ్య, ఒక్కసారి దర్శించన్నయ్య అని బ్రదర్ గారికి చెప్పినప్పుడు ఫోన్ చేసి, అమ్మ నువ్వు భయపడదు చెల్లి, నీ గృహాన్ని దేవుడు దర్శించమన్నప్పుడు నేను తప్పనిసరిగా వస్తా అన్నాడు. ఎన్నోసార్లు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఆ సమయాన్ని నా కుటుంబానికి ఇచ్చాడు. మోషే బ్రదరు వారి సహవాసం ఒక దినాన్ని నా కుటుంబానికి వచ్చి అద్భుత కార్యం జరిగేట్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఒంట్లోంచి 7 సంవత్సరాల మట్టి అనుమానం అనే దెయ్యాన్ని వదలుకొట్టాడు. అడిగాడు, నువ్వేంటి ఇలా వస్తున్నావంటే నేనేమని పట్టుకొని 7 సంవత్సరాల మట్టి అవును బాధ పెడుతున్నాను, ఆనందం లేకుండా చేస్తున్నానని చెప్పినప్పుడు నేను తర్వాత ఎంతగానో విడిపోయిన తర్వాత అన్నయ్య ద్వారాగా ఎన్నోసార్లు ఫోన్ చేయించినప్పుడు అక్కడ ఒక స్థలం ఉంది, నాకు 7 సెంట్ల స్థలం ఉంది, గృహం లేదు ఉంటాకి. సొంత గృహాన్ని అమ్మేసుకొని ఒకసారి నూజివీడు, ఒకసారి వేరే ఇంట్లోకి అట్లాగా 4-5 గృహాలు దర్శించాను. అయా బ్రదరు గృహం లేదన్నప్పుడు బ్రదరు వారి సహవాసం అంతా నా స్థలంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అమ్మా ఈ స్థలంలో నువ్వు గృహం వేసుకుంటావమ్మా, నువ్వు బాధపడద్దు అన్నప్పుడు, దేవా ఎప్పుడు చేస్తావా ఈ అద్భుత కార్యం నాయన, నా తండ్రి నీ కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నానని ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. నా చెల్లైతే అమ్మన్న చర్చిలో ఉపవాస ప్రార్థనలప్పుడే కానీ ఫోన్ ద్వారా కానీ ఎన్నో ప్రార్థన చేస్తారు అన్నయ్య వాళ్ళు. చేసినప్పుడు దేవుడు అనుకోని రీతిగా గృహాన్ని ఇచ్చాడు. ఆ గృహం కూడా 15 రోజుల్లో వేసేసాము. అసలు మరలా మా సొంత గృహంలో నేను నివసిస్తున్నప్పుడు ఒక 1 మంత్ తర్వాత ఏంటంటే కొంచెం బ్రెస్ట్ సైజ్ పెరిగి లావ్ అయ్యి నొప్పులు గెడ్డలు కట్టినాయి. ఎప్పుడూ లేదు అలాగా. ఏంటి ఇలా వస్తున్నాయి అని ఎంతగానో వేదన పడుతున్నాను. హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు సరే అమ్మ నువ్వు ఎమర్జెన్సీగా నువ్వు స్కాన్ తీసుకోవాలి, రక్త పరీక్ష చేయించాలన్నారు. నేను ఏంటంటే కేర్లెస్ చేశాను, ఏమవుతుంది అది ఎట్లాగా మామూలుగా నొప్పిగా ఉంటుంది అన్నట్లు ఉన్నప్పుడు అట్లాగా 2 రోజులు ఊరు వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళేసి చికెన్ అవన్నీ తినేసేసిన తర్వాత మరలా అవి నొప్పులు చేసుకొచ్చి జ్వరం వచ్చేసి లావ్ అయిపోయినాయి. మా తోటకోళ్ళ గారు గబగబా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు రిపోర్ట్లు ఏమన్నాడంటే మొదటిగా నాకైతే చెప్పట్లేదు, అమ్మ ఇట్లాగే ముదిరిపోతే రొమ్ము క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉందమ్మా అన్నాడు. ఇక నేనైతే అక్కడ నిరుగుండి పడిపోయి అలాగే ఉండిపోయాను. నాకైతే చెప్పట్లేదు, వీళ్ళు ఏమైతో చెప్పట్లేదు. అయినా నేను భయపడలే. నా దేవుడు సజీవము గల దేవుడు, నన్ను ఎప్పుడు ఏమి నాకు వ్యాధులు దరిచేరవని ఆశపడుతున్నప్పుడు నా సహోదరి మరలా నాకు ఫోన్ చేసింది. ఏంటక్క అంది. నేనే చెప్పలేకపోతున్నా. వాళ్ళ బావగారు ఏడుస్తున్నాడు, అమ్మ మీ అక్క ఇలా అంటున్నారు, రొమ్ము క్యాన్సర్ వచ్చింది అంటున్నారమ్మ, నేనైతే ఏం చేయలేను, అది ఎక్కువైతే 1,00,000 రూపాయలు 2 లక్షలు కావాలి, మనకి ఎక్కడ అమ్మ మనం పేదవాళ్ళం అంటున్నాడు. నేనైతే ఫోన్లో ఏడవట్లేదు కానీ మనసులో కుమిలిపోతున్నాను. దేవా ఏం చేయాలో తెలియట్లేదు. నా చెల్లికి ఫోన్ చేసి చెప్పినప్పుడు నా చెల్లి మరలా ఆ బ్రదర్కి ఫోన్ చేసి మోషే బ్రదర్కి మరలా నాతో మాట్లాడిపించేది ఫోన్ ద్వారా. మా చెల్లి నువ్వేం భయపడద్దురా, ఇక్కడ నీ చెల్లి ఏడుస్తుంది, ప్రార్థన చేపిస్తుంది, ఉపవాస ప్రార్థనలో అమ్మ నీ గురించి సాక్ష్యం చెప్తుందమ్మా, నువ్వు హాస్పిటల్కి మరలా వెళ్ళిరా అమ్మ అన్నప్పుడు మరలా ప్రార్థన చేసాము. ప్రార్థన చేసినప్పుడు బ్లడ్ టెస్ట్కి రిపోర్ట్ వెళ్తే దేవుడు ఆశ్చర్యకరంగా నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు.
అప్పుడు అనుకున్న ప్రభా సాక్ష్యం చెప్పాలని. నా సెల్లు కూడా నా గురించి సాక్ష్యం చెప్పిందంట సన్నిధులు. ఇదంతా మోషే బ్రదర్ వారి ప్రార్థన ఫోన్ ద్వారా నాకు దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. అందుకే ప్రయాసపడి ఇక్కడికి వచ్చి దేవుడు చేసిన కార్యం మర్చిపోకూడదు. అనేక మంది సాక్ష్యాన్ని మేలులు పొందాలని ఫోన్ ద్వారానే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా బ్రదర్ మోషే అన్నయ్య గారు మీకు ఎప్పుడు వెనువంటనే ఉంటాడు. ఫోన్ నెంబర్ ద్వారా ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబంలో సజీవమగల దేవుని ఆశీర్వాదానికి పొందుకోండి. ప్రతి ఒక్కరి సాక్ష్యాన్ని అనేకులు దేవుని బిళ్ళగా మారమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమె. ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉందని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ చందోలు మోషే మన్నార్ చర్చ్, రాములవారి వీధి, లంబాడిపేట, విజయవాడ 1. మా ఫోన్ నంబర్లు 9703467777, 9550281733.